సంఘంలో నకిలీ ఎస్ఐగా చలామణి అవుతూ తిరుగుతున్న హరీష్ అనే వ్యక్తిని సంఘం పోలీసులు అరెస్టు చేశారు. సంఘం పోలీస్ స్టేషన్లో నకిలీ ఎస్ఐ అరెస్టుకు సంబంధించి ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, సీఐ వేమారెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సంఘం కొత్త చెక్పోస్టు వద్ద నకిలీ ఎస్ఐగా వేషధారణ వేసి వాహనాలు ఆపి రికార్డులు పరిశీలిస్తుండగా రాబడిన సమాచారం మేరకు అరెస్టు చేశామని తెలిపారు. ముద్దాయి నుండి కారు, నకిలీ యూనిఫామ్, బెల్ట్, సింహాలు, బూట్లు, నేమ్ ప్లేట్, టోపీ, నక్షత్రాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. సిద్దిపురానికి చెందిన హరీష్ 2023లో వచ్చిన ఎస్ఐ ఫలితాలలో సెలెక్ట్ అయ్యారని నమ్మించి నకిలీ ఎస్ఐ వేషధారణ వేసి మోసం చేస్తూ సంచరిస్తున్నాడని తెలిపారు. సైజుకు తగ్గట్టు ఎస్ఐ యూనిఫామ్లు కుట్టించుకుని నకిలీ ఎస్ఐగా చలామణి అవుతూ పలు ప్రాంతాల్లో వాహనాలను నిలిపి నగదు వసూళ్లకు పాల్పడుతున్నాడని వెల్లడించారు. ముద్దాయిని అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నామని చెప్పారు. డిజిటల్ అరెస్టులను ఎవ్వరూ నమ్మకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిజిటల్ అరెస్టుల గురించి కాల్స్ వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. కేసు ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన సీఐ వేమారెడ్డి, ఎస్ఐ రాజేష్ సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు. డిజైర్ కారులో పోలీస్ బోర్డు వేసుకొని ఈరోజు మన సంఘం కొత్త చెక్ పోస్ట్ వద్ద కారు ఆపి నేను పోలీసుని చెప్పి అందరి దగ్గర వసూలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటే మయోమరెడ్డి సిఐ గారు, ఈ సంఘం ఎస్ఐ రాజేష్ గారు, వాళ్ళ సిబ్బంది అంతా కూడా పట్టుకోవడం జరిగింది. అతని దగ్గర ఉపయోగించిన కారును, షూస్ను, అది ఉపయోగించిన అంటే బూట్లను, అదేవిధంగా యూనిఫామ్ను, విజిల్ గార్డు, నేమ్ ప్లేటు, తదితర బెల్టు అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అతని ఉద్దేశం ఏమిటంటే ఎస్ఐ ఉద్యోగం రాలేదని చెప్పి ఎస్ఐ అని చెప్పి నేను ఆ చెక్ పోస్ట్ దగ్గర వసూలు చేసే ప్రయత్నం చేయడం జరిగింది. దాన్ని అతను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతుంది. ముఖ్యంగా అందరికీ తెలియజేయమనగా ఎవరైనా కానీ ఇంపర్సనేషన్ అంటే నేను పోలీసులు అని చెప్పి కానీ యూనిఫామ్ వేసి కానీ యూనిఫామ్ వేయకుండా కానీ పోలీసులు అని చెప్పి వసూలు చేయడం కానీ బెదిరించడం కానీ ఏదైనా చేస్తే చట్టరీత్యా నేరము. అలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోబడతాయి. ప్రజలందరికీ విజ్ఞప్తి, అలాంటి వాళ్ళని చూసి మోసపోవద్దండి. అలాంటి సమాచారం వస్తే మాకు చెప్పవలసిందని కోరుచున్నా. నేను ప్రజలందరూ విజ్ఞప్తి చేయడం అయితే ఈ డిజిటల్ అరెస్ట్ అంటే నేను పోలీసులు అని చెప్పి కానీ, నేను సిబిఐ ఆఫీసర్ అని చెప్పి కానీ, నేను జడ్జిని అని చెప్పి కానీ, ఇతరత్ర ఏదైనా చెప్పి మీ మీద కేసులు ఉన్నాయి, రకరకాల కేసులు ఉన్నాయి మీరు అని చెప్పి బెదిరించి ఆన్లైన్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. అలాంటి వారు నమ్మద్దండి, భయపడవద్దండి. అలాంటి ఉంటే మాకు ఇమ్మీడియట్ పోలీసు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.